హలో ఫ్రెండ్స్, మనం శ్రీరామాయణంలోని సోదరుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి జతపరచడం ఇచ్చారు. సోదరుల్ని జతపరచమన్నారు. ముందుగా శ్రీరాములు వారు శ్రీరామ లక్ష్మణ ఏకి 3. తర్వాత రావణ విభీషణ, వాలి సుగ్రీవ, నరాంతక దేవాంతక. నరాంతక దేవాంతక అనేవారు రావణు యొక్క కుమారులు అన్నమాట. వీళ్ళు సోదరులు నరాంతక దేవాంతక. మనకి ఆన్సరు ఆప్షన్ 3. వీరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీరాములు వారి గురించి తెలిసే ఉంటుంది. అయోధ్య నగర రాజు అయినటువంటి దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞపురుషుడిచ్చిన పాయసం ప్రభావం చేత కౌశల్యాదేవికి శ్రీరాములు వారు, కైకేయికి భరతుడు జన్మిస్తాడు. అదేవిధంగా సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్ను జన్మిస్తారనమాట. సుమిత్రాదేవికి కౌశల్యాదేవి ఇచ్చినటువంటి పాయసం భాగం వలన లక్ష్మణుడు జన్మిస్తాడు. అందువలన రామలక్ష్మణులు ఎంతో అన్యోన్యంగా ఉంటారన్నమాట. మనకి తెలుసు కదా, అరణ్యవాసం చేసినప్పుడు శ్రీరాముల వారితో పాటు లక్ష్మణుల వారు కూడా వస్తారు. తర్వాత రావణుడు ఎవరంటే మనకి విశ్వసో బ్రహ్మకు సుమాలి కూతురగు కైకసి. ఇది ఉత్తర రామాయణం ప్రకారం కైకసికి పుట్టినటువంటి పెద్ద కుమారుడు రావణుడు అనమాట. అదేవిధంగా రావణుడితో పాటు అతని యొక్క సోదరులు కుంభకర్ణుడు, విభూషణుడు, సోదరి శూర్పణఖ ఉంటుందన్నమాట. ఇది ఉత్తర రామాయణం ప్రకారం. అదే భారతంలో అయితే విశ్వవసును శాంతింపజేయడానికి కుబేరుడు 3 స్త్రీలను పంపిస్తాడనమాట. వారిలో పుష్పోత్కట అనే ఆమెకి రావణాసురుడు జన్మిస్తాడు. కుంభకర్ణుడు కూడా జన్మిస్తారనమాట. రావణాసురుడు, కుంభకర్ణుడు సోదరులు. తర్వాత మాలిని అనే ఆమెకి విభీషణుడు జన్మిస్తారు. అదే పాకకు అనే ఆమెకు కరుడు, శూర్పణఖ అనే ఆమె జన్మిస్తారు. మనకి రావణాసురుడు తర్వాత విభీషణుడు సోదరులు అన్నమాట. తర్వాత రావణాసురుడు ఒకసారి వేటకెళ్ళినప్పుడు మండోదరి దేవుని చూస్తారు. మయుడు కూతురు మండోదరి అనమాట. మండోదరినిచ్చి రావణాసురుడికి వివాహం చేస్తే వారికి కలిగిన పుత్రులు మేఘనాథుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహాపాసుడు, అక్షుడు. మనకి దేవాంతకుడు, నరాంతకుడు అనేవాళ్ళు సోదరులు అనమాట, రావణు యొక్క కుమారులు. తర్వాత వాలి సుగ్రీవులు. మనకి ఉత్తర రామాయణం ప్రకారం వాలి వృక్షవిరాజుడు అనే ఒక వానరుడు స్త్రీ రూపం నందున్నప్పుడు ఇంద్రుడు చూసి మోహిస్తాడు. అతని వీర్యం వృక్షవిరాజుని యొక్క వాల భాగం నందు పడుతుంది కాబట్టి వాలి జన్మిస్తాడనమాట. వాలి తమ్ముడు సుగ్రీవుడు ఏ విధంగా జన్మిస్తారంటే వృక్షవిరాజుడు సూర్యదేవుడి యొక్క వీర్యము గ్రీవము అంటే కంఠ భాగం మీద పడుతుంది. అందువలన జన్మించిన అతను సుగ్రీవుడు అంటే మంచి కంఠం కలవాడు అని సుగ్రీవుడు. వాలి సుగ్రీవులు వీళ్ళిద్దరూ సోదరులు అనమాట. మనకి వీటికన్నిటికి మూలం పూర్వగాథా లహరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.